నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులకు 425 కోట్ల నిధులు ఏప్రిల్ నాటికి 4 లక్షల పంట కుంటలు పూర్తి చేయాలని చంద్రబాబు స్పష్టీకరణ వచ్చే ఖరీఫ్ నాటికి మధ్య తరహా ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడంపై తెలంగాణ సర్కార్ దృష్టి మూడో విడత మిషన్ కాకతీయ అంచనాలకు హరీష్ ఆదేశాలు మొక్కులు తీర్చుకునేందుకు రేపు తిరుమల వెళ్లనున్న కేసీఆర్ శ్రీవారికి సాలగ్రామహారం కంఠాభరణాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి తెలంగాణలో నిరుద్యోగ ర్యాలీపై ఉత్కంఠ అనుమతిపై విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు శాంతియుతంగా నిర్వహిస్తామని తెలిపిన ఐకాసా నేతన్నలకు ఇచ్చిన హామీలపై నిర్మాణాత్మక చర్యల కోసం పవన్ డిమాండ్ తెలుగువారంతా వారానికి ఒకరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని వినతి తమిళనాట పళనిస్వామి బలపరీక్షపై గవర్నర్కు శాసనసభ కార్యదర్శి నివేదిక విశ్వాస పరీక్ష చెల్లదని మద్రాస్ హైకోర్టులో డీఎంకే పిటిషన్ యూపీ 4వ విడత ఎన్నికల ప్రచారంలో పదునెక్కిన విమర్శలు బీఎస్పీకి కొత్త భాష్యం చెప్పిన మోదీ ఎదురుదాడికి దిగిన మాయావతి ఐపీఎల్ 10వ సీజన్ వేలంలో ఆటగాళ్లకు కాసుల పంట ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ బెన్ స్టోక్స్ కు 14.5 కోట్లు హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్ కు 2.5 కోట్లు ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల పనుల సత్వర పూర్తికి తక్షణమే 425 కోట్ల రూపాయలు విడుదల చేయాలని అధికారుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మరో 425 కోట్ల నిధుల్ని త్వరలోనే సర్దుబాటు చేయాలని అమరావతి సచివాలయంలోని తన కార్యాలయంలో పోలవరం సహా వివిధ నీటి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించిన సందర్భంగా సూచించారు. ప్రాజెక్టులకు నిధుల కొరత తలెత్తకుండా జలవనరుల సంస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వంశధార నిర్వాసితులకు పరిహారాన్ని నెలాఖరులోగా పూర్తిగా ఇవ్వాలని చెప్పారు. వంశధార నాగావళి అనుసంధానానికి సంబంధించిన ప్రతిపాదనల్ని త్వరితగతిన సిద్ధం చేయాలన్నారు. పురుషోత్తపట్నం స్టేజ్ 1 పనులకు భూసేకరణను వారంలో పూర్తి చేయాలని 340 కోట్ల వ్యయంతో నిర్మించి తలపెట్టిన కాళంగి రిజర్వాయర్కు టెండర్లు పిలవాలని సూచించారు. చిత్తూరు అనంతపురం జిల్లాల్లో తాగునీటి కోసం జీడిపల్లి గొల్లపల్లి ప్రాజెక్టుల నుంచి 6 టీఎంసీలను వినియోగించాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులు 2 ఏళ్లలో పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి నిర్మాణ సంస్థలతో ఎప్పటికప్పుడు సమీక్షించి సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. స్పిల్వే ఎర్త్ వర్క్ పనులు ఈ నెల 26కు, స్పిల్ ఛానల్ తవ్వకం పనులు మే 31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించారు. రాబోయే ఎన్నికలకు ముందే ఆంధ్రప్రదేశ్లో అందరికీ నీటి భద్రత కల్పించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అందరికీ నీటి భద్రత కల్పిస్తే ప్రతి కుటుంబానికి నెలకు కనీసం 10,000 రూపాయలు ఆదాయం కల్పించడం పెద్ద కష్టమేమీ కాదని నీరు ప్రగతిపై కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు 2,40,444 పంట కుంటల తవ్వకం పూర్తయిందని అధికారులు వివరించగా నెలాఖరుకు 2.50 లక్షల తవ్వకం పూర్తి కాగానే పెద్ద ఉత్సవం నిర్వహించాలని సూచించారు. ఏప్రిల్ నాటికి 4 లక్షల పంట కుంటల తవ్వకం పూర్తి చేయాలన్న చంద్రబాబు మార్చి నెలాఖరు కల్లా పశ్చిమ గోదావరి, నెల్లూరు, కృష్ణా జిల్లాలను బహిరంగ మల విసర్జన రహితంగా ప్రకటించాలన్నారు. తెలంగాణలో 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తెరాస సర్కార్ ఆ దిశలో చర్యల్ని వేగవంతం చేసింది. ఈ మేరకు వచ్చే ఖరీఫ్ నాటికి తెలంగాణలోని అన్ని మధ్య తరహా ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించాలని నిర్ణయించింది. తెలంగాణలోని మధ్య తరహా ప్రాజెక్టులపై ఇవాళ అధికారులతో సమీక్షించిన సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు వేసవిలోపు కాలువల్లో పూడికి తీత తదితర పనులు పూర్తి చేసి ఖరీఫ్లో నీరివ్వాలని ఆదేశించారు. రామప్ప, పాకాల, లక్నవరం, మల్లూరు వాగు తదితర పథకాల అంచనాలు రూపొందించాలని సూచించారు. ఈ అంచనాలను పీఎంకేఎస్వై నిధుల కోసం పంపాలని తెలిపారు. మిషన్ కాకతీయ కింద పెరిగిన అదనపు ఆయకట్టు ఖచ్చితంగా నమోదు చేసి నివేదికలు రూపొందించాలని చెప్పిన హరీష్ రావు ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల కింద ఆయకట్టు అంతరాన్ని పోడ్చాలని ఆదేశించారు. ఏఎంఆర్పీ కాలువల పరిస్థితిపై 2-3 రోజుల్లో సమీక్షిస్తానని తెలిపిన హరీష్ రావు త్వరలో సింగూరు కాలువల వెంట క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కిన్నెరసాని తదితర ప్రాజెక్టుల పనులు పరిశీలిస్తానని చెప్పిన మంత్రి 3వ విడత మిషన్ కాకతీయకు సంబంధించిన అంచనాలు రేపు సాయంత్రానికి తనకు చేరాలన్నారు.
ప్రాజెక్టుల పునరాకృతి పేరుతో సీఎం కేసీఆర్ కుటుంబం కమిషన్లు దండుకుంటోందని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా పరిగిలో ఆ పార్టీ నిర్వహించిన జనావేదన సభలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేతలు జానారెడ్డి, జైపాల్ రెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాలతో కలిసి పాల్గొన్న ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ అబద్దాలు చెప్పడంలో దిట్టాలని వ్యాఖ్యానించిన దిగ్విజయ్ కాంగ్రెస్ పథకాలని పేర్లు మార్చి మోదీ అమలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో మంత్రులంతా కుర్చీలకే పరిమితమయ్యారని, వారికి ఎలాంటి అధికారం లేదని పేర్కొన్నారు. केसीआर का जहां तक सवाल है, वो भी झूठ बोलने में कोई उनका मुकाबला नहीं कर सकता. दलितों को कहा था 3 एकड़ जमीन देंगे, गरीबों को कहा था 1 बेडरूम नहीं 2 बेडरूम मकान दूंगा, किसानों का कर्जा माफ करेंगे, वो भी नहीं हुआ. उनका केवल एकमात्र उद्देश्य है, जितनी योजनाएं हैं सिंचाई की और पीने के पानी की, टेंडर में अपने ठेकेदारों को पिछले दरवाजे से लेकर टेंडर दो और 100 रुपए जहां खर्च होना चाहिए वहां 300 रुपए सरकारी पैसा खर्च करो. బంగారు తెలంగాణ సాధనకు కాంగ్రెస్ నేతలు అడుగడుగునా అడ్డుపడుతున్నారని నిజామాబాద్ ఎంపీ కవిత ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించి నవీపేట మండలం జన్నపల్లిలో విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించిన ఆమె తెరాస ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జన ఆవేదన పేరుతో కాంగ్రెస్ నేతలు నిర్వహిస్తున్న సభలపై కవిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అంతర్జాతీయ స్థాయి నాయకులందరూ కూడా వచ్చి జన ఆవేదన అనే సభకు పేరు పెట్టుకున్నారు. నాకు ఆ సభ చూసినాక ఏమనిపించిందంటే అది జన ఆవేదన కాదు, కాంగ్రెస్ ఆవేదన, జానారెడ్డి గారి ఆవేదన, దిగ్విజయ్ సింగ్ గారి ఆవేదన. ముందు ఆ సభకు పేరు మార్చుకోండి. ఎందుకంటే ఇవాళ ఆవేదన అన్నది జనాలలో లేదు. కేవలం గత 6 నెలల్లో మా బోధన మాత్రమే చూసుకుంటే కూడా దాదాపు 280 కోట్ల రూపాయల వర్క్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మా గౌరవ నాయకులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడలేక మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. శ్రీవారి మొక్కు చెల్లించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు తిరుపతి వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా రేపు రాత్రి పద్మావతి వసతి గృహంలో బస చేయనున్న ఆయన బుధవారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైతే సాలగ్రామహారం, కంఠాభరణం చేయిస్తానని 2010లో స్వామివారికి మొక్కుకున్న మేరకు శ్రీవారికి ఆయా ఆభరణాలతో పాటు పద్మావతి అమ్మవారికి ముక్కు పొడక తయారీ బాధ్యతను తిరుమల తిరుపతి దేవస్థానానికే అప్పగించి 5 కోట్ల రూపాయలను బోర్డుకు జమ చేశారు. అందుకనుగుణంగా 14.20 కిలోల బంగారంతో సాలగ్రామహారం, 4.65 కిలోలతో కంఠాభరణాన్ని ఏడుకొండల వారికి సిద్ధం చేశారు. సాలగ్రామహారం ధర 3.70 కోట్ల కాగా కంఠాభరణం ధర 1,21,00,000. స్వామివారి దర్శనం అనంతరం పద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకోనున్న కేసీఆర్ ముక్కు పొడకను సమర్పించనున్నారు. తిరుపతిలో జరగనున్న తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి వివాహానికి కూడా కేసీఆర్ హాజరవుతారు. ఉత్తరప్రదేశ్లో బాగా వెనుకబడిన ప్రాంతమైన బుందేల్ఖండ్ అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 4వ విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒరైలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న సమాజ్వాదీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు బుందేల్ఖండ్ అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి పెట్టలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే బుందేల్ఖండ్ను గుజరాత్లోని కచ్ తరహాలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని 5 ఏళ్లలో చేసి చూపిస్తామన్న మోదీ ఈ ప్రాంత అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకొని సమాజ్వాదీ, బీఎస్పీలను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కుల మతాలకు అతీతంగా అభివృద్ధి జరగాలని ఆకాంక్షించిన ప్రధాని బద్ధశత్రువులైన బీఎస్పీ, సమాజ్వాదీ పార్టీలు నోట్ల రద్దుపై తనను విమర్శించేందుకు మాత్రం జట్టుకట్టాయని దుయ్యబట్టారు. भारतीय जनता पार्टी आपको वादा करती है, अब उत्तर प्रदेश में जो सरकार बनेगी उसमें बुंदेलखंड की आवाज को सुनने की व्यवस्था होगी. उनकी समस्याओं के समाधान के लिए, योजनाओं को लागू करने के लिए विशेष प्रावधान किया जाएगा. एक स्वतंत्र बुंदेलखंड विकास बोर्ड बनाया जाएगा और मुख्यमंत्री के दफ्तर में ही उसकी निगरानी की व्यवस्था की जाएगी. वीकली उसका हिसाब मांगा जाएगा. ఇదే సమయంలో బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీపై విమర్శలు కొనసాగించిన ప్రధాని మోదీ బీఎస్పీకి కొత్త భాష్యం చెప్పారు. దళిత అభివృద్ధి, సంక్షేమం కోసం పుట్టిన బీఎస్పీ ఇప్పుడు సంపద కూడగట్టే పనిలో పడిందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత్రి మాయావతి నోట్ల రద్దు తర్వాత విరాళాల రూపంలో భారీగా సంపాదించారని విమర్శించారు. బీఎస్పీ అంటే బెహెన్జీ సంపత్తి పార్టీగా మారిందన్నారు.
अब तो बीएसपी का नाम ही बदल गया है। अब वो बहुजन समाज पार्टी नहीं रही है। बहुजन तो सिर्फ बहन जी में समेट गया। अक्षर वही है, जगह बदल गई। अब वो बहुजन बहन जी बन गया और पूरी पार्टी बहन जी संपत्ति पार्टी बन गई। जो अपने लिए धन जमा करते हैं वो कभी आपका भला करेंगे क्या? आपकी समस्याओं का समाधान करेंगे क्या? सपा हो, बसपा हो, कांग्रेस हो, इनको आपने देख लिया है, परख लिया है। 70 साल के बाद भी पीने का पानी तक नहीं दे पाए। क्या उनके भरोसे आगे भी आपकी गाड़ी चलेगी क्या? ప్రధాని చేసిన వ్యాఖ్యలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దళితుల సంక్షేమం కోసం తన జీవితాన్నే త్యాగం చేసి ఆఖరికి పెళ్లి కూడా చేసుకోని తనపై ఇలాంటి నిందలు వేయడమేంటని ప్రశ్నించిన ఆమె ప్రజల్ని మభ్యపెడితే ఓట్లు రావని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి మరో నిర్వచనముందంటూ వివరించారు. वो तो बहुजन समाज पार्टी को बहन जी संपत्ति पार्टी कहकर वो उसको गलत तरीके से व्याख्या कर रहे हैं, लेकिन शायद उनको मालूम नहीं है कि पूरे देश में जो दबे कुचले लोग हैं, जो वीकर सेक्शन के लोग हैं, वो अपनी बहन जी को बहुजन समाज पार्टी की बहुत बड़ी संपत्ति मानते हैं। और आप लोगों को ये मालूम है कि हमारे देश के प्रधानमंत्री का पूरा नाम क्या है? श्री नरेंद्र दामोदर दास मोदी। नरेंद्र का मतलब होता है नेगेटिव, दामोदर दास का मतलब होता है दलित और मोदी का मतलब होता है मैन। ही इज नेगेटिव दलित मैन। తెలంగాణలో ఉద్యోగ నియామకాల కోసం పోటీ పరీక్షల దైనందిని ప్రకటించాలనే డిమాండ్తో ఈ నెల 22న హైదరాబాద్లో నిరుద్యోగ ర్యాలీ నిర్వహించి తీరుతామని ఐకాస్ అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని, ప్రైవేట్ రంగంలో భూమిపుత్రులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆయన ఉద్యోగ ఉపాధి కల్పన విస్తృతపరిచేందుకు కార్యాచరణ ప్రకటించాలని కోరారు. పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగులకు సమాన పని, సమాన వేతనం కల్పించాలన్న కోదండరాం ఇందిరా పార్క్ వద్ద బహిరంగ సభలో నిరుద్యోగుల సమస్యలపై డిక్లరేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు జరగనున్న ర్యాలీలో వివిధ సంఘాల నేతలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. 22న జరిగేటువంటి ర్యాలీకి పర్మిషన్ వస్తుందనే విశ్వాసం మాకుంది. రెండవది ఏంటంటే అక్కడక్కడ కొంత అరెస్టులు జరిగినట్టుగా మాకు సమాచారం అందింది. అరెస్ట్ అయిన వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము పోలీసు వాళ్ళని కోరుతా ఉన్నాం. ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేయొచ్చు, ఎందుకంటే రకరకాల ప్రకటనలు మనం అధికారుల నుంచి, గవర్నమెంట్ నుంచి చూసినాం. ఆ ప్రకటనల నేపథ్యంలో వాళ్లే కావాలని ఏదన్నా గొడవలు సృష్టించి ర్యాలీకి లేని ఒక మచ్చ తెచ్చే ప్రయత్నం కూడా చేయొచ్చు. వాటి నుంచి మనం అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగ ర్యాలీ పేరుతో కోదండరాం విద్యార్థుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెరాస నేతలు మండిపడ్డారు. ఉద్యోగాల కల్పనకు సంబంధించి కోదండరాం రోజుకొక రీతిని మాట్లాడుతున్నారన్న తెరాస నేత పల్లా రాజేశ్వరరెడ్డి తెలంగాణలో మొత్తం 3 లక్షల ఉద్యోగాలుంటే ఇప్పటికే 2 లక్షల ఉద్యోగులున్నారని వివరించారు. మిగతా 1,00,000 పోస్టుల్ని ఖచ్చితంగా దశలవారీగా ప్రభుత్వం భర్తీ చేస్తుందని రాజేశ్వరరెడ్డి పేర్కొన్నారు. తెచ్చుకున్న తెలంగాణలో విద్యార్థుల్ని, నిరుద్యోగులను మోసం చేయడం సరికాదు. జూనియర్ కాలేజ్ ఎగ్జామ్స్ మొదలైనాయి, డిగ్రీ కాలేజ్ ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్ మొదలైనాయి. మీరందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి విధంగా వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా కోదండరాం మరియు ఆయన అంచెలు చెప్పే మాయా మాటలు నమ్మొద్దని, తెలంగాణ శాంతిలో ఉంటే ఇవాళ దాన్ని కూడా అడ్డుపట్టడానికి కొన్ని వామపక్ష సంఘాలు కూడా దీనికి చేయడం దురదృష్టకరం. నిరుద్యోగులకు కూడా మాకు తెలుసు ఒకటే డిఎస్సి రావాలి, ఈ రెసిడెన్షియల్ కాలేజ్ కూడా వాళ్ళందరూ కూడా అవకాశం రావాలి. వాళ్ళకు అనుకూలమైన చర్యలు కూడా ఈ రోజు తీసుకోబడుతుంది ప్రభుత్వం. మరోవైపు ఈ నెల 22న ఐకాస తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీపై ఉత్కంఠ కొనసాగుతోంది. అనుమతి కోసం ఐకాస దాఖలు చేసిన పిటిషన్ విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్పై ఇవాళ జరిగిన విచారణలో ఇందిరా పార్క్ వద్ద ర్యాలీ నిర్వహణపై తమ అభిప్రాయం తెలిపిన పోలీసులు అక్కడ 1,500 నుంచి 2,000 మంది మాత్రమే పట్టే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ వేదికలు ఎంచుకోవాలని ఐకాస నేతలకు సూచించారు. జంట నగరాల్లో ఐకాస నిరసనల వల్ల గతంలో విధ్వంసం జరిగిందని, ఇప్పుడు తీవ్రవాద గ్రూపులు ప్రత్యక్షంగా పాల్గొని హింసను ప్రేరేపించే అవకాశం
ఉందని అనుమానం వ్యక్తం చేశారు. శంషాబాద్, నాగోల్, మియాపూర్, అబ్దుల్లాపూర్ మెట్, కేసర మండలంలోని చీరియాల సమీపంలో ర్యాలీ నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు. ఇందుకు నిరాకరించిన ఐకాసా తాము నిర్ణయించిన ప్రాంతాల్లోనే అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ దశలో బుధవారం కాకుండా ఆదివారం ర్యాలీ నిర్వహించుకోగలరా అని ఐకాసాను అడిగిన హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. తెలంగాణలో పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలు పూర్తి పారదర్శకంగా న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా జరిగాయని తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు చైర్మన్ పూర్ణచంద్రరావు స్పష్టం చేశారు. ఈ పరీక్షలపై ఎవరూ అపోహ చెందాల్సిన పని లేదని వివరించారు. తెలంగాణలో కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించి ఫలితాలు వెలువడిన తర్వాత కొందరు అభ్యర్థుల్లో గందరగోళం నెలకొనడం, డీజీపీ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించిన వేళ నియామక బోర్డు చైర్మన్ పూర్ణచంద్రరావు వివరణ ఇచ్చారు. కొత్తగా మహిళల 33% రిజర్వేషన్లు రావడం, కేటగిరీ వారీగా రిజర్వేషన్లు అమలు చేయాల్సి వచ్చినందునే కటాఫ్ మార్కులు వెలువరించడం కొంత ఆలస్యమైనట్టు చెప్పారు. గతంలో ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చినాక ఎవరికైనా అభ్యర్థులకు డౌట్ ఉంటే మాకు రిప్రజెంటేషన్ ఇవ్వటం, మేము కన్సిడర్ చేయటం, రిజెక్ట్ చేయటం జరగటం, ఆ తర్వాత వాళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళటం లేదా కోర్టులకు వెళ్ళటం 1 year 2 years కి ఆ కేసెస్ సెటిల్ అవటం అనేది జరిగేది. ఆ ఆప్షన్ ఇప్పుడు ఉంది. అయితే ఈసారి ఎటువంటి అపోహలు ఉండకూడదనే ఉద్దేశంతో ఛాలెంజ్ అనే ఆప్షన్ ఇస్తున్నాం. సో ఆన్లైన్ లో 24 నుంచి వాళ్ళు ఛాలెంజ్ ఆప్షన్ వాళ్ళు పెట్టుకోవచ్చు. ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ అభ్యర్థనలు ఏవైతే ఉన్నాయో పరిశీలిస్తాం. వారికి ఖచ్చితమైన లిఖిత పూర్వకమైనటువంటి సమాధానం వస్తుంది. సంతృప్తి చెందకపోతే కోర్టుల ద్వారా వాళ్ళు చర్య కూడా తీసుకోవచ్చు. తెలుగు ప్రజలంతా వారానికి ఒక్కసారైనా చేనేత వస్త్రాలు ధరించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా చినకాకాని వద్ద చేనేత సత్యాగ్రహ దీక్షకు హాజరైన ఆయన కార్మికులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. చేనేతల్ని కళాకారులుగా చూడాలని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సూచించారు. పవర్లూమ్స్ వల్ల చేనేతలు నష్టపోతున్నారన్న పవన్ వాటి ద్వారా కార్మికులు పొట్టగొడుతున్నారని వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. సినిమా రంగంలో పైరసీని అరికట్టడానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లుగానే చేనేత హక్కుల పరిరక్షణకు ఓ వ్యవస్థను రూపొందించాలని పరిశ్రమ పెద్దల్ని కోరారు. చేనేత కళాకారుల వ్యక్తిగత నైపుణ్యాన్ని ప్రోత్సహించేలా నగదు బహుమతులు ఇవ్వాలని సూచించారు. చేనేత సమస్యల్ని తాను ప్రస్తావించగానే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక హామీలు గుప్పించాయన్న పవన్ వాటిని చిత్తశుద్దితో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు నిన్న గాని మొన్న గాని తెలుగుదేశం ప్రభుత్వం గాని అటు తెలంగాణ ప్రభుత్వం గాని చేనేత కార్మికులు అండగా నిలబడతామని చెప్పి రకరకాల సంకేతాలు ఇచ్చారు, రకరకాలు చేశారు. అవి ఎంత ప్రాక్టికల్ గా రూపుదాలుస్తాయి అనేది వాళ్ళ చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. పెద్దలందరికీ నేను చెప్పేది దయచేసి ఒక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయండి. ప్రభుత్వాలు ఇచ్చిన ప్రామిసుల్ని ఎంతవరకు వీళ్ళు నిలబెడతారో, ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారో అన్న దృష్టిగా చూడాల్సిందిగా నేను కోరుకున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి నేను పేరునా కోరుకుంటుంది, కనీసం వారానికి ఒకసారి చేనేతలు వాడండి. ఈ చేనేతగా మనం అండగా నిలబడదాం. నేను నా ఆఖరి శ్వాస వరకు నేను మీకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాను. కేవలం అధికారంతోనే ప్రజలకు సేవ చేయొచ్చనే ఉద్దేశం తనకు లేదన్న పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీలో చేనేతల సమస్యలు బలంగా వినిపిస్తానని చెప్పారు. తన పార్టీ కోసం ప్రజాపక్షం వహించే సిసలైన నాయకులు కావాలన్న ఆయన త్వరలో చేనేత, రాజధాని, గనులు వంటి అన్ని సమస్యలపై ప్రజాభిప్రాయం సేకరించి జనసేన విధానం వెల్లడిస్తామన్నారు. నేను రాజకీయాల్లోకి అధికారం ఆశించి రాలేదు, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆశించి వచ్చాను నేను రాజకీయాల్లోకి. ఎవరికైతే కష్టాలు ఉన్నాయో, ఎవరికైతే ప్రభుత్వాలు అండగాలో వారికి అండగా నిలబడటానికి నేను వచ్చాను. అందుకే జనసేన పార్టీ పెట్టాను. నేను యువ నాయకుల కోసం చూస్తున్నాను. శతజ్ఞులు ఎదురొచ్చినా, యుద్ధ ట్యాంకులు ఎదురొచ్చినా, తుపాకులు ఎదురొచ్చినా నిలబడే దమ్మున్న నాయకులు కావాలి. నాకు ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకులు కావాలి. మార్చి 14న జనసేన పాలసీల కోసం వెబ్సైట్ స్టార్ట్ చేయబోతున్నాను. దానికి ప్రజా సమస్యల మీద, ఒక్కొక్క పాలసీల మీద మీ అభిప్రాయాలు దయచేసి నాకు తెలియచేయండి. 2019లో వచ్చే ఎన్నికల్లో ఈ మేనిఫెస్టోలో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నది మీ సహాయ సహకారాలతో నేను ముందుకు తీసుకెళ్తాను. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్లో అర్హత మార్కులు తగ్గించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అంగీకరించినట్టు ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. ఈ అంశంపై ఉదయం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసిన వెంటనే ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారని చెప్పారు. ఈ భేటీలో తిరుపతిలో నీట్ కేంద్రం ఏర్పాటు, మంగళగిరి ఎయిమ్స్ సహా ఇతర అంశాలపై చేసిన విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని కామినేని వివరించారు.
నీట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తక్కువ మంది క్వాలిఫై అయ్యారు. ఆ క్వాలిఫై ఎక్కువ మంది అయితే మా కాలేజీలన్నీ ఫిల్అప్ అవుతాయి, నాన్ క్లినికల్ కూడా ఫిల్అప్ అవుతాయి. అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ ముందే పెంచడానికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు. పీజీ సీట్లకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఓన్లీ విజయవాడ అండ్ వైజాగ్ పెట్టారు. అది రాయలసీమ జిల్లాలకు దూరం అని తిరుపతిలో పెట్టమని, తిరుపతిలో కూడా స్టార్ట్ చేస్తామని చెప్పారు. దాంతోపాటు ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన ఫేజ్ 3లో మనకి హాస్పిటల్స్ ఇవ్వన్నాం. డెఫినెట్ గా ఈసారి కన్సిడర్ చేస్తా ఉన్నారు. అలాగే నెల్లూరుకు ఒక లెవెల్ 1 ట్రామా సెంటర్, గుంటూరుకు ఒక వైరాలజీ ల్యాబ్, రేడియోథెరపీ ట్రీట్మెంట్ కూడా అన్ని పాజిటివ్ కన్సిడర్ చేస్తామని చెప్పారు. సింగరేణి సమస్యలపై శాసనసభలో చర్చించడం సహా వైద్య కళాశాల మంజూరు, వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించేలా ప్రయత్నిస్తానని భాజపా తెలంగాణ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి చెప్పారు. సింగరేణి కార్మికుల సమస్యలపై అధ్యయనం కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోల్ బెల్ట్ ప్రాంతంలో పర్యటించిన ఆయన కొత్తగూడెం 5వ షాఫ్ట్ భూగర్భ గనిలో కార్మికులకు అందుతున్న సౌకర్యాలు, అమలవుతున్న రక్షణ, సంక్షేమ కార్యక్రమాలను తెలుసుకున్నారు. తర్వాత సింగరేణి ప్రధాన వైద్యశాలను పరిశీలించిన కిషన్ రెడ్డి అత్యవసర సర్వీసుల తీరును అడిగి తెలుసుకున్నారు. ఎంసెట్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 27న ఎంసెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. తాజా షెడ్యూల్ ప్రకారం మే 12న పరీక్ష జరగనుంది. ఇందుకోసం మార్చి 3 నుంచి ఏప్రిల్ 3 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అపరాధ రుసుముతో మే 8 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్ష తర్వాత మే 13న ప్రాథమిక కీ విడుదల చేయనున్న అధికారులు మే 22లోగా ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. అనేక అవాంఛనీయ ఘటనల మధ్య శాసనసభలో బలపరీక్ష నెగ్గిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పదవీ బాధ్యతలు స్వీకరించారు. సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి వెళ్లిన ఆయన 5 కీలక దస్తరాలపై సంతకాలు చేశారు. మహిళలకు 50% రాయితీతో ద్విచక్ర వాహనాలు అందించే దస్త్రంపై సంతకం చేసిన ఆయన మాజీ ముఖ్యమంత్రి జయలలిత గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 500 ప్రభుత్వ మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పురుడు పోసుకునే మహిళలకు ఇచ్చే భృతిని 12,000 నుంచి 18,000కు పెంచే దస్త్రంపై సంతకం చేశారు. 10వ తరగతి ఇంటర్ చదివిన యువకులకు నెలకు 200 రూపాయల నిరుద్యోగ భృతి చెల్లించే దస్త్రంపై సంతకం చేసిన పళనిస్వామి రాష్ట్రంలోని 5,000 మంది మత్స్యకారులకు ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు ఉద్దేశించిన దస్త్రంపై 5వ సంతకం చేశారు. మరోవైపు ఈ నెల 18న తమిళనాడు శాసనసభలో నిర్వహించిన బలపరీక్ష చెల్లదంటూ ప్రతిపక్ష డీఎంకే మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 18న నిర్వహించిన అనేక నాటకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి పళనిస్వామి 122 మంది సభ్యులు మద్దతుతో గెలుపొందగా ఆనాటి బలపరీక్షలో ఎలాంటి నిబంధనలు పాటించలేదని మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో డీఎంకే పేర్కొంది. అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై ఎలాంటి చర్చ జరపలేదని తమ పిటిషన్లో పేర్కొన్న డీఎంకే రహస్య ఓటింగ్ నిర్వహించాలన్న తమ అభ్యర్థనను సభాపతి పరిగణలోకే తీసుకోలేదని వివరించింది. ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది. అటు విశ్వాస పరీక్ష సమయంలో ఈ నెల 18న శాసనసభలో చోటు చేసుకున్న ఘటనలపై తమిళనాడు శాసనసభ కార్యదర్శి గవర్నర్కు నివేదిక సమర్పించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగానే ప్రతిపక్షాలు రహస్య ఓటింగుకు పట్టుబట్టగా నియమావళి ప్రకారం అందుకు ఆస్కారం లేదనే విషయాన్ని స్పీకర్ వివరించారని తెలిపారు. అప్పటికే డీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారని, స్పీకర్ పోడియం చుట్టుముట్టి సభ కార్యక్రమాలకు అంతరాయం కలిగించినందునే స్పీకర్ వారిని సభ నుంచి గెంటివేయించారని తెలిపారు. ఈ నిర్ణయానికి నిరసనగా కాంగ్రెస్, ముస్లిం లీగ్ సభ్యులు వాకౌట్ చేశారని శాసనసభ కార్యదర్శి పేర్కొన్నారు. ప్రతిపక్ష సభ్యులు లేకుండానే విశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగిందని, ఈ ఓటింగ్లో పళనిస్వామికి అనుకూలంగా 122 మంది, వ్యతిరేకంగా 11 మంది ఓటేశారని తెలిపారు. మెజారిటీ ఆధారంగానే పళనిస్వామి విశ్వాస పరీక్షలో గెలిచినట్టు స్పీకర్ ప్రకటించారని తెలిపారు. సభాపతి ఎక్కడా నియమావళిని అతిక్రమించలేదని తన నివేదికలో వివరించారు. బెంగళూరులో జరిగిన ఐపీఎల్ 10 వేలంలో విదేశీ ఆటగాళ్లు కోట్లు పలికారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, టైమల్ మిల్స్ జాక్పాట్ కొట్టారు. స్టోక్స్ను రైజింగ్ పూణే జైంట్స్ 14,50,00,000కు కొనుగోలు చేయగా మిల్స్ కోసం రాయల్ ఛాలెంజర్స్ 12 కోట్లు వెచ్చించింది. దక్షిణాఫ్రికాకు చెందిన కగిసోర్ రబడాను కోల్కతా 5 కోట్లకు దక్కించుకోగా న్యూజిలాండ్కు చెందిన ట్రెంట్ బౌల్ట్ను 5 కోట్లకు కొనుగోలు చేసిన దిల్లీ జట్టు ఆస్ట్రేలియా ఆటగాడు ప్యాట్ కమిన్స్ను 4.5 కోట్లకు చేజిక్కించుకుంది. ఇంగ్లాండ్కు చెందిన క్రిస్ వోక్స్ను కోల్కతా జట్టు 4.2 కోట్లకు, ఆఫ్ఘనిస్తాన్కు చెందిన రషీద్ ఖాన్ అర్మాన్పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా 4 కోట్లు వెచ్చించింది. భారత్కు చెందిన కరణ్ శర్మను ముంబై జట్టు 3.2 కోట్లకు కొనుగోలు చేయగా పంజాబ్ జట్టు నటరాజన్ను 3 కోట్లకు, వరుణ్ ఆరున్ను 2.8 కోట్లకు దక్కించుకుంది. హైదరాబాద్కు చెందిన మహమ్మద్ సిరాజ్పై సన్ రైజర్స్ 2.6 కోట్లు వెచ్చించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.